అందరికీ నమస్కారం అండి. పెనుగొండ మండల విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో మేము గత 6 నెలలుగా పెనుగొండలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమం స్టార్ట్ చేసి ఉన్నాం. ఇందులో భాగంగా 6వ వివాహ పరిచయ వేదిక 12వ తారీఖు 4వ నెల 2026 ఆదివారం ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 4:30 గంటల వరకు పెనుగొండలో కాంతి కామాక్షి అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కమిటీ హాల్ నందు దిగ్విజయంగా జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా కొత్తగా 30 మంది మా యొక్క వివాహ పరిచయ వేదికలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారండి. ఇందులో 27 మంది అబ్బాయిలు, 3 అమ్మాయిలు మాత్రమే ఈ రోజు రావడం జరిగింది. పాత వాళ్ళు 25 మంది ఈ రోజు వాళ్ళ డేటాలు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సంబంధాలను చూసుకోవడం జరిగిందండి. మొత్తంగా ఈ రోజు 55 మంది మా యొక్క వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి పెళ్లి సంబంధాలు చూసుకోవడం జరిగిందండి. ఇందులో భాగంగా డైరెక్ట్ గా తల్లిదండ్రులు అటు పిల్ల తరపు ఇటు పిల్లోడి తరపు కూడా ఇవాళ సుమారుగా 12 మందిని మేము డైరెక్ట్ గా ఇక్కడ పరిచయ కార్యక్రమంలో వాళ్ళని డైరెక్ట్ గా భాగస్వామ్యం చేసి వాళ్ళ యొక్క డేటాల్ని వాళ్ళు తర్జుమా చేసుకుని థర్డ్ పార్టీ ఎంక్వైరీ ద్వారా వాళ్ళ యొక్క సంబంధాలు కూర్చుకోవడానికి ఈరోజు ఇక్కడ దిగ్విజయంగా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈ యొక్క వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా విశ్వబ్రాహ్మణ సోదరులు, సంఘ పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఏలూరు, నరసాపురం, విజయవాడ, గుంటూరు, అమలాపురం, కాకినాడ, మండపేట, నల్లజర్ల, చింతలపూడి తదితర గ్రామాల్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు పెద్దలందరూ కూడా ఈ యొక్క పెనుగొండ మండలం వారు చేసినటువంటి వివాహ పరిచయ వేదికని ఆదర్శంగా తీసుకుని మాకు అవకాశం ఇచ్చి మీ ఊళ్ళలో కూడా ఈ యొక్క వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తారని, తద్వారా మరింత డేటా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల డేటా ఈ యొక్క వివాహ పరిచయ వేదిక ద్వారా మీకు దగ్గరవుతుందని చెప్పి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నామండి. ఈ రోజు ముఖ్యంగా 3 అమ్మాయిలు రావడం కొంత విస్మయానికి గురి చేసింది. మొత్తం 30 మంది వస్తే అందులో 3 మాత్రమే అమ్మాయిలు రావడం జరిగింది. 27 మంది అబ్బాయిలు ఉన్నారు. టోటల్ గా మా దగ్గర కూడా ఉన్న దాంట్లో అమ్మాయిలు సుమారు 100 మంది ఉన్నారండి మా వివాహ పరిచయ వేదికలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. అలాగే అబ్బాయిలు 170 మంది ఉన్నారండి. ఇందులో సాఫ్ట్వేర్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, చేతి వృత్తిదారులు ఉన్నారు. ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే మన విశ్వబ్రాహ్మణంలో బంగారం పని, వడ్రంగి పని, అలాగే మన కులవృత్తులైనటువంటి కంచెల పని, అలాగే పంచదారులకు సంబంధించిన కమ్మరం పని, ఇవన్నీ కూడా చేసుకునే పిల్లలు కూడా, ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారండి పెళ్లికి. కాకపోతే చదువుకున్న సంబంధాలు మాత్రమే వివాహ పరిచయ వేదిక మ్యాట్రిమోనీకి వస్తున్నాయి తప్ప ఈ యొక్క మధ్యతరగతి, మనలాంటి మధ్యతరగతి చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి అమ్మాయిలు రావడం లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి చదువుకున్న అబ్బాయిలు, ఉద్యోగం చేసే అబ్బాయిలతో పాటు మంచి గుణగణాలు బాగుండి మన కులవృత్తులు చేసుకునే వాళ్ళని కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నామండి. మన కుల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇది ఎంతైనా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు సాఫ్ట్వేర్ చాలా డెవలప్ అయినప్పటికీ, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నప్పటికీ, అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా చేతి వృత్తి అనేది ఎప్పటికీ తరగిపోని పని. ఆ కుర్రోడికి చేతిలో స్కిల్ ఉన్నంతసేపు ఏ పనైనా చేయగలడు. ఈ రోజు మారుతున్న అప్డేటెడ్ కాలానికి అనుగుణంగా ఇదివరకు వడ్రంగి పని అంటే కేవలం గుమ్మాలు, కిటికీలు మాత్రమే అనుకునే వాళ్ళం. ఇవాళ ఆ వడ్రంగి పనిలోకి యూపీవీసీ విండోస్ వచ్చినాయి, కబోర్డ్స్ వచ్చినాయి, రకరకాల నైపుణ్యాలు నేర్చుకున్న పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కూడా మ్యాచెస్ కావాలి అని, వాళ్ళకు కూడా చేయడానికి సంబంధించినటువంటి మ్యాచెస్ అమ్మాయిలు ముందుకు రావాలి, తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరుకుంటున్నామండి. అలాగే బంగారం పని ఈ రోజు రేటు పెరిగిపోయినా బంగారం పనితో పాటు వెండి, అలాగే 1 గ్రామ్ ఇమిటేషన్ గోల్డ్ ఐటమ్స్ చేసేటువంటి నైపుణ్యం గల అబ్బాయిలు కూడా మన కులంలో ఉన్నారు. వాళ్ళకు కూడా తగిన సంబంధాలు దొరకడం కోసం దయచేసి మీరందరూ కూడా సహకరించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమైనటువంటి ఏలూరు పట్టణం కానీ, తాడేపల్లిగూడెం పట్టణం కానీ, తణుకు పట్టణం కానీ, పాలకొల్లు పట్టణం, భీమవరం, నరసాపురం తదితర పట్టణాల్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ యొక్క వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అమలాపురం, రామచంద్రాపురం, మండపేట, కాకినాడ తదితర పట్టణాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు కూడా ఈ యొక్క వివాహ పరిచయ వేదికకి సహాయ సహకారాలు అందించి మా దగ్గర మరింత డేటా రావడానికి, ఈ ఉన్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు కుదరడానికి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ 6వ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి పెనుగొండ మండల విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులందరికీ కూడా
మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. నమస్కారం.